ఏ క్షణమైనా మంత్రివర్గ విస్తరణ ఉండే ఛాన్స్ కనిపిస్తోంది. రెండేండ్లుగా కేబినెట్ విస్తరణ పెండింగ్ పడుతూ వస్తుంది. ఉదయం పార్టీ నేతలతో అధిష్టానం చర్చలు చేసినట్టు తెలుస్తోంది. రాత్రికి అధికారికంగా ప్రకటన వచ్చే ఛాన్స్ కనిపిస్తోంది. ఈసారి 3 లేదా 4 కేబినెట్లో చోటు దక్కనుంది. సామాజిక వర్గాల వారీగా కూర్పుపై పార్టీలో చర్చ నడుస్తోంది. రెడ్డి సామాజిక వర్గానికి మళ్లీ అవకాశం దక్కుతుందా? ఎస్సీ, ఎస్టీ, బీసీల ప్రాధాన్యతపై పార్టీలో చర్చ నడుస్తోంది. డీటెయిల్స్ సత్యం అందిస్తారు. సత్యం, కేబినెట్ విస్తరణపై అప్డేట్స్ ఏంటి? కేబినెట్ విస్తరణపై ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా చర్చ వస్తుంది. అంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటి కేబినెట్ ఏర్పాటు తర్వాత విస్తరణ కోసం దాదాపుగా 2 ఏళ్లు కావస్తున్నాయి. ఇప్పటి వరకు విస్తరణ కాలేదు. గత వారం రోజులుగా కూడా కేబినెట్ విస్తరణ ఉంటుందని కూడా ప్రచారం జరుగుతుంది. ఈరోజు ఉదయం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించిన కీలక నేతలంతా కూడా ఈరోజు రాత్రి వరకు అధికారికంగా కేబినెట్ విస్తరణపై ప్రకటన వస్తుంది. రేపు ప్రమాణ స్వీకారం ఉంటుందనే ఒక చర్చ కాంగ్రెస్ పార్టీలో జోరుగా సాగుతుంది. అంటే ఇటు అధిష్టానానికి ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు అంటే పీసీసీతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడైతే సామాజిక వర్గాల వారిగా విస్తరణలో అవకాశం ఇవ్వాల అంశానికి సంబంధించి ఢిల్లీలో చర్చించారు. వారికి పూర్తి సమాచారం ఇచ్చారు. కాబట్టి అధిష్టానం ఏ క్షణమైనా ప్రకటించే అవకాశం ఉంది. ఈరోజు రాత్రి వరకు అధికారికంగా ప్రకటన వచ్చి ఎవరైతే విస్తరణలో అవకాశం ఇస్తారో వారికి ఫోన్లు వస్తే రేపు అధికారికంగా రాజ్భవన్లో కేబినెట్ విస్తరణపై ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. ఇటీవల దాదాపు 8 రోజుల పాటు పార్టీ వివిధ అంశాలకు సంబంధించిన రివ్యూ నిర్వహించిన ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఆమె సమావేశం మూసిన చివరి రోజు సీఎం రేవంత్ రెడ్డితో గంట పాటు చర్చించారు. ఆ చర్చ మూసిన తర్వాత ఆమె ఢిల్లీకి వెళ్ళారు. అధిష్టానానికి పూర్తి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత ఈరోజు కేబినెట్ విస్తరణపై పార్టీ అదేవిధంగా అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆ నిర్ణయం తర్వాత ఈరోజు రాత్రి వరకు అధికారికంగా పేర్లు వస్తే రేపు విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్టని అధికారికంగా ప్రమాణ స్వీకారం జరిగే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే ఉదయం నుంచి ఇటు అధిష్టానము కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలతో అధిష్టానం ఉదయం నుంచి చర్చించినట్టుగా తెలుసు. అయితే కాంగ్రెస్ పార్టీ ఎవరికి అవకాశం ఇవ్వుతుంది? 3 లేదంటే 4 ఈసారి విస్తరణలో అవకాశం ఇస్తారనే ఒక చర్చ అయితే పార్టీలో జోరుగా సాగుతుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ అదేవిధంగా రెడ్డికి ఈసారి అవకాశం ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా పార్టీ వర్గాలు భావిస్తాయి. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గాన్ని ఒకవేళ ఈసారి విస్తరణలో అవకాశం ఇవ్వకపోతే కేవలం 3 బెర్తులు మాత్రమే భర్తీ చేసే అవకాశం ఉన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఎందుకంటే రెడ్డి సామాజిక వర్గం నుంచి 3 కీలక నేతలు పోటీ పడుతున్నారు. వారి ఒక్కరికి అవకాశం ఇవ్వకపోతే మరో 2 అసంతృప్తి వ్యక్తం చేసే అవకాశం ఉంది. కాబట్టి 3 భర్తీ చేసి పార్టీ ఈసారి విస్తరణను కంప్లీట్ చేసే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా తెలంగాణ క్యాబినెట్లో 6 బెర్తులు ఖాళీ ఉన్నాయి. ఈసారి 3 బెర్తులు భర్తీ చేసి మరో 3 బెర్తులు మరోసారి విస్తరణకు అవకాశం ఇవ్వడానికి అంటే భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తారో వారికి అవకాశం కల్పించడానికి విస్తరణను మరోసారి అవకాశం ఇవ్వడానికి పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తుంది అధిష్టానం. అందుకే ఈరోజు అర్ధరాత్రి వరకైనా దాదాపు ఈ 3 లేదంటే 4 పేర్లు అధికారికంగా ప్రకటన వస్తే రేపు కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్టు మాత్రం పార్టీ నేతలు చెబుతున్నారు. ఇటీవల వరుసగా సమావేశాలు నిర్వహించిన ఆ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తర్వాత సీఎంతో భేటీ, ఆమె తర్వాత ఢిల్లీకి రిపోర్టు అధిష్టానానికి ఇచ్చిన తర్వాత అధిష్టానం కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అది కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అధికారికంగా రాత్రి వరకు వస్తే రేపు ప్రమాణ స్వీకారం విస్తరణకు సంబంధించి ప్రమాణ స్వీకారం కూడా రాజ్భవన్లో ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఢిల్లీ నుంచి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఈరోజు రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. రేపు ఆయన ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొంది కాబట్టి ఆయన రాత్రి హైదరాబాద్ చేరుకుంటారు. ఆయన ఢిల్లీ నుంచి తిరిగి తెలంగాణకు వస్తున్నాడు. కాబట్టి విస్తరణకు చర్చ జరగడానికి ఇది ఒక కారణం. అయితే ఇప్పటి వరకు జీఏడీ కానీ రాజ్భవన్ వర్గాలు కానీ అధికారికంగా ఈ అంశంపై ఎలాంటి తమకు సమాచారం లేదనే అంశం అయితే ఇటు అధికారులు స్పష్టం చేస్తున్నారు. కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది కీలక నేతలు అధిష్టానం నుంచి అధికారికంగా ప్రకటన వస్తే ఈరోజు రాత్రి వరకు ప్రకటన వస్తే రేపు కేబినెట్ విస్తరణ ఉండే అవకాశం ఉన్నట్టు మాత్రం పార్టీ వర్గాలు భావిస్తున్నారని చెప్పొచ్చు.